హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా చేసేసుకునే మోస్ట్ ఫేవరెట్ ఐస్ క్రీమ్స్లో ఒకటైన కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మీలో ఎంతమందికి కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ ఇష్టమో కామెంట్ చేసేయండి. అదేనండి సీతాఫల ఐస్ క్రీము. సీతాఫల ఐస్ క్రీమ్ ఎవరికంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు. ఏం లేదండి, ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే హాఫ్ కప్పు పాల మీద మేగడ ఉండిద్ది కదా, ఆ పాల మీద మేగడ వేసుకొని అందులోనే హాఫ్ కప్పు సీతాఫలంలోని గింజలు తీసేసి ఆ గుజ్జు వరకు వేసుకొని అందులోనే తీపికి సరిపడా పంచదార వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 స్పూన్స్ పంచదార వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా పంచదార వేసుకోవచ్చు. అలా పంచదార వేసుకొని కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ కోసం ఒక హాఫ్ టీ గ్లాస్ పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని మిక్సీ పైన మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తున్నాను కదండి, అలా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకుంటే మనకి నోటికి తినడానికి స్మూత్ అండ్ సాఫ్టీగా టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి బాక్స్ పట్టుకొని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మనకి లోపల ఉన్న లంప్స్ అన్నీ పోయి శుభ్రంగా ఉంటుంది. అలా ట్యాప్ చేసి పక్కన పెట్టుకొని ఒక హాఫ్ కప్పు సీతాఫల్ గుజ్జుని పైన వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా గుజ్జు తీసేసి మనం మిక్సీ పట్టుకున్న దాని మీద సీతాఫలం గుజ్జును కూడా వేసేసుకొని మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం పప్పు అయినా జీడిపప్పు అయినా ఏమైనా మనకు కావాల్సిన నట్స్ కూడా వేసేసుకొని అలా కొంచెం గార్నిష్లా డెకరేట్ చేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 4 గంటల తర్వాత తీసి చూడాలి గడ్డగట్టిందో లేదో. చూసి గడ్డగట్టకపోతే ఉంచండి, గడ్డగట్టిపోయినట్టయితే తీసేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా మూత తీసి మన ఇంట్లో దోశ వేసుకునే గరిటె ఉంటుంది కదా, దోశ గరిటెతో మనం ఒకసారి తడి చేసుకొని మనం ఐస్ క్రీమ్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా దోశ వేసుకునే దాంతో తీసుకొని సర్వింగ్ బౌల్తో వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒకసారి అందులోకి పడకపోతే మళ్ళీ ఒకసారి గరిటెని తడి చేసుకొని వేయాలి. అంతేనండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎమ్మీయెస్ట్ సీతాఫల ఐస్ క్రీమ్ అయితే రెడీ. కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మాకు మాత్రం పిల్లలతో ఇష్టంగా తినేసారు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.